హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కిట్టు లక్కీ విలేజ్ వ్లాగ్స్ ఆల్ అండి. ఈరోజైతే మా పొలంలో నాటేస్తున్నామని చెప్పినాం కదా, మేమైతే పొలంలో నాటేపిస్తున్నాడు మా సారు. పక్క నుంచి వాళ్ళు ఈ కొంచెం అయితే అయిపోతుంది అని అనుకుంటారు. సరే, ఇప్పుడైతే మా పొలం ఎక్కడి నుంచి ఎటుందో చూపిస్తాను. వెళ్దాం పదండి అయితే మా పొలం దగ్గరికి. ఇక్కడ నుంచి బాటకు మాకు పొలం చాలా దగ్గరేనండి. ఈవినింగ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ నేనైతే వాళ్ళని అడిగాను పాట పాడమని. వాళ్ళు ఇప్పుడు పాడతామని చెప్పారు. మా సార్ నీకు పొద్దు మొత్తం పోతుంది మాకు వాళ్ళకు నాటేసుకోవడానికి అనేసి చెప్తున్నాడు. ఇప్పటికే లేట్ అయింది, వాళ్ళ పొలంలో నాటేయాలి అని అంటే నేనైతే సరేలే అనేసి మధ్యాహ్నం లైవ్ తర్వాత వచ్చేసాను ఇంటికి. ఈవినింగ్ ఒక్క పాటన పాడించాలని అయితే పొలం దగ్గరకు వచ్చాను. ఇప్పుడు చూడండి మన వాళ్ళు ఎలా పాడతారు. వాళ్ళ లాంగ్వేజ్లో చాలా బాగా పాడుతున్నారు, కానీ అది చాలా దూరంలో ఉంది. నేను మైక్ తీసుకెళ్ళలేదు, కానీ కొంచెం కొంచెం అయితే అర్థమవుతుంది. నాకు ఆ భాష అయితే రాదు. వాళ్ళ భాషలో మేము పొద్దుటి నుంచి పాడమంటే పాడేవటోళ్ళం కదమ్మా, ఇప్పుడు వచ్చినావు అని అన్నారు. కానీ మా సార్ అప్పటికే పని నడుస్తలేదు, నువ్వు ఇక్కడ వచ్చి ఇంకా అది చెయ్యకు అని అనేస్తే సరేలే అనేసి నేనైతే వెళ్ళొచ్చిన. పాట అయితే చాలా బాగా పాడుతున్నారు వాళ్ళు, కానీ అందరు కోరస్ ఇస్తలేరు. వాళ్ళకి అలవాటు తప్పినట్టు అయిందంట. కొంచెం కొంచెం వినండి. మాకు పాటలు ఎందుకు రావమ్మా, మాకు పాటలు బాగొచ్చు కానీ మర్చిపోయినట్టు అయ్యింది అని అంటున్నారు. కొంతమంది పాడుతున్నారు, కొంతమంది పాడతలేరు. అందరు కలిసి పాడేది అప్పుడైతే చాలా బాగా అనిపించేది. ఉయ్యాల పాటలు ఇంకా బాగుండేవి. నేను చూశాను మా మమ్మీ వాళ్ళు అక్కడ ఇంటికాడ. కానీ ఇప్పుడు వాళ్ళైతే కొంచెం ఉయ్యాల కాకుండా వేరే పాటలు పాడుతున్నారు. మా సార్ పేరు కూడా అడిగారు, ఆ పాట కూడా ఏదో పాడిరు లాస్ట్కి అయితే. దూరంగా ఉండటానే నాకు అసలు కొంచెం కూడా సౌండ్ వినపడలేదు. ఇక ఏం చేస్తాం, అడ్జస్ట్ అయిపోయినా. అవును, ఏందో అంత సిగ్గుపడుతున్నారు మీరంతా. పాట పాడితే పని జరుగుద్ది కదా మంచిగానే, ఏం కాదుగా.
ఈ విధంగా అయితే పాటలు అయితే పాడిర్రు. అప్పటికే చాలా మబ్బు పట్టింది, వాళ్ళ పని అయితే ఆగిపోతుంది అనేసి నేనైతే ఇంటికైతే బయలుదేరదామనేసి అనుకున్నాను. చాలా బాగా పాడుతున్నారు, కానీ అందరు పాడితే బాగుండేది. నేను మైక్ కూడా తీసుకెళ్ళలేదని చెప్పాను కదా. ఇలాంటి విలేజ్ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో చెప్తున్నాను, ఏమనుకోవద్దు. సరే, అందరు పాడితే భలే ఉంటుంది. సరే, చాలు చాలండి, చాలే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదంతా ఒడ్లు చల్లినాము, మొత్తం ఇటు సైడ్ అంతా ఒడ్లు చల్లినాము. ఈవినింగ్ ఇట్లుంటుంది మా పల్లెటూరు. పొద్దంతా పోయిన దాకా వేసిరు, మస్తు మబ్బు పట్టింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.